యువ పారిశ్రామికవేత్తలతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాకారం అవుతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డు 2025ను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, నీడ్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఫార్ములాతో ముందుకు వెళుతోందని తెలిపారు. దాంట్లో మా గౌరవ భరత్ గారు కానీ కొండపల్లి శ్రీనివాసరావు కానీ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీని ఏ విధంగా ప్రమోట్ చేయాలనే కాన్సెప్ట్తోనే మేము వెళ్తున్నాం. మీరు మీ వల్ల రాబోయే యువ పారిశ్రామికవేత్తలకి ఎంతో కొంత గైడెన్స్, అంతేకాకుండా మీరు ఇచ్చే అమూల్యమైన సలహాల వల్ల యంగ్ ఎంటర్ప్రెనర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో వస్తుందని మేము ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఈ అవార్డు గ్రహీతలు, ముఖ్యంగా రామ్మోహన్ కాంటినెంటల్ కాఫీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిన రామోజీరావు గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం, ఆయన ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. ఇక మేము కూడా ఇక్కడ పరిశ్రమలు రావాలి అంటే అంత ఈజీగా కాదు, ఎందుకంటే ఎక్కడెక్కడో పరిశ్రమలు ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలు కూడా ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి.